కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం గాంధీ భవన్లో కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే గాంధీ భవన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారని తెలియడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ కు చేరుకోవడంతో గాంధీ భవన్ అంతా కోలాహలంగా ఏర్పడింది. అయితే పోలీసులు మాత్రం కాంగ్రెస్ శ్రేణులను గాంధీ భవన్లోకి అనుమతి ఇవ్వకపోవడంతో కొద్దిసేపు పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివాదం చోటు చేసుకుంది. ఓ సమయంలో మాజీ ఎంపీ మల్లు రవి గాంధీ భవన్ ముందు పోలీసులు ఇలా వ్యవహరించడం ఏమిటి, గాంధీ భవన్లోకి వచ్చారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాత్రం రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని విషయాలపై కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం లోక్సభ ఎన్నికలతో పాటు నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉండాల్సిందేనని సూచించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే దీపాదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి ఇంతకుముందే గాంధీ భవన్కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం గాంధీ భవన్కు చేరుకుని ప్రస్తుతము గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు గెలవాలనే కృతనిశ్చయంతో, టాస్క్తో, లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరో 3 నెలల వ్యవధిలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలను గెలిపే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలను కూడా నియమించింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి 2 లోక్సభ స్థానాలను ఇన్ఛార్జిగా వివరించింది. మహబూబ్ నగర్తో పాటు చేవేల లోక్సభ స్థానాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా నాగర్ కర్నూలుకి వస్తే మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు హైదరాబాదు, సికింద్రాబాదు, భువనగిరి, మెదక్, జహీరాబాదు, వరంగల్, మహబూబాబాదు, ఆదిలాబాదు, ఖమ్మం ఈ లోక్సభ స్థానాలన్నింటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసింది. ఆ ప్రక్రియలో లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రక్రియ కూడా ఓ కసరత్తు చేస్తున్నట్లు మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా రాష్ట్ర పార్టీని నడిపించాలనే యోచనలో కూడా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడి కూడా మార్పు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జరుగుతుందా లేదా అనే అంశము పక్కన పెడితే, అయితే రాష్ట్ర పరిపాలన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉండటంతో పార్టీని కూడా మరోపక్క మరింత బలోపేతం చేయాలనే సంకల్పం ఉండడంతో మరికొన్ని రోజుల్లో ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత కానీ, పార్లమెంటు ఎన్నికల లోపల ఏదైనా పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందా అనే చర్చ కూడా గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. అయితే కొందరు సీనియర్ నాయకులు ఏమీ మార్పు ఉండకపోవచ్చు అని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి దీపాదాస్ మున్షి ప్రస్తుతం ఈ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపైన సుదీర్ఘంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంతో అందరితో చర్చలు జరుగుతున్నారు. అయితే పాత గాంధీ భవన్లో మాత్రం ఈ సుదీర్ఘంగా జరుగుతున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక, అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నామినేట్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ నామినేట్ పోస్టులను కూడా భర్తీ చేసేదానికి కూడా ఈ సమావేశంలో కొంత చర్చ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ నామినేట్ పోస్టులు తమకు దక్కే విధంగా తమ అధినాయకత్వంతో ఇప్పటికే చాలామంది మొరపెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్న సమావేశంలో ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఈ నామినేటెడ్ పదవుల చర్చ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు అందుతున్న సమాచారం. అయితే అదేవిధంగా రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ అంశాలు చర్చనీయాంశంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో
ఇక్కడ మంత్రివర్గ కూర్పుతో పాటు నామినేటెడ్ పదవులు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కూడా ముందుగానే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే నామినేటెడ్ పదవులను ఎవరెవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ బేస్ మీద ఇవ్వాలనే ఊహాగానాలు కూడా కొంచెం పార్టీలో కొనసాగుతున్నాయి. అయితే సీనియర్ నాయకులు మాత్రం నామినేటెడ్ పోస్టులు పార్టీకి గత ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వారికి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందనే అంశం చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతము జరుగుతున్న సమావేశం మాత్రం లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరికి అభ్యర్థులను నిలబెట్టాలి, ఎవరికి టికెట్లు ఇస్తే గెలుస్తారనే అంశాన్ని ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి దీపదాస్ మున్షి కాంగ్రెస్ అధిష్టానంతో సోనియా గాంధీతో మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకునేందుకే వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఈ లోక్సభ స్థానాల విషయము ప్రధానంగా చర్చకు రావడం, అంతేకాకుండా కొంత మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఖాళీలుగా ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా ఏ జిల్లాలకు ఎలా ఏ సామాజిక వర్గానికి ఎలాంటి అవకాశాలు కల్పించాలనే విషయాలు కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే నామినేట్ పోస్టుల్లో మాత్రం పార్టీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ కోసము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేసుల్లో ఎదుర్కొన్నటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని తెలుస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సమావేశము సుదీర్ఘంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందు చూపు హైదరాబాదు, గాంధీ భవన్, తిరుపతయ్య.